2026 APSC prelims I expecting this question, and also APPSC and State Public Service Commission exams లోను అలాగే తెలంగాణ State Public Service exams లోను this is the most important topic mainly I expected in UPSC in this year prelims. The first question, which of the following is or indicators or indicate used by IFPRI to compute the global hunger index? అంటే ఏమడుగుతున్నాడు అంటే అరే బాబు IFPRI ప్రకారం గ్లోబల్ హంగర్ ఇండెక్స్కి ప్రపంచ ఆకలి సూచికి మేము కొన్ని ఇండికేషన్స్ పెట్టాము, కొన్ని ఇండికేటర్స్ పెట్టాము. అందులో ఈ IFPRI ప్రకారం ఇచ్చాము. అందులో ఏవి ఉన్నాయి, ఏవి కరెక్ట్ కాదు అని క్వశ్చన్ అడిగాడు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అది ఆల్రెడీ UPSC 2016లో వచ్చింది. ఐ థింక్ 10 years కంప్లీట్ అయ్యింది. ఐ ఎక్స్పెక్టెడ్, నాకున్న మెంటాలిటీతో నేను ఆలోచిస్తున్నా. ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనుకుంటున్నాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనూ వస్తుంది ఈసారి, ఏపీలోనూ TSలోనూ. సో ఈ టాపిక్ కవర్ చేసుకుందాం. ఇక్కడ ఏంటి ఆప్షన్స్ అంటే అండర్ నరిష్మెంట్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ మోర్టాలిటీ. ఓకే, ఇక్కడ మీ టాపిక్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఉంది కదా IFPRI. ఈ సంస్థ ఏం చేసిందంటే 4 ఇండికేటర్స్ పెట్టింది. మొత్తం టోటల్ 4లో వచ్చేసి SUS MW. ఇది మధ్య పెట్టేసుకోండి. పెద్ద సమస్య ఏం కాదు కదా. ఇది పెట్టుకుంటే ఏంటంటే యు అంటే అండర్ నరిష్మెంట్, ఎస్ అంటే చైల్డ్ స్టంటింగ్, తర్వాత M అంటే మోర్టాలిటీ, W అంటే వెయిట్కి సంబంధించి. నేను తెలుగులో కూడా క్లియర్గా పెట్టాను, అది కూడా చూద్దాం. ఇక్కడ అండర్ నరిష్మెంట్ ఉంది, చైల్డ్ స్టంటింగ్ ఉంది, చైల్డ్ మోర్టాలిటీ ఉంది, వీటితో పాటు వెయిట్కి సంబంధించింది ఉంది. సో ఇక్కడ 3 ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ది ఇండికేటర్స్ యూజ్డ్ టు ది IFPRI టు కంప్యూట్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్. ఓకే, ఆప్షన్ అండర్ నరిష్మెంట్ ఏవి ఉన్నాయి అన్నాడు. ఓకే, ఉంది. ఫస్ట్ వన్ ఉంది, సెకండ్ వన్ ఉంది, థర్డ్ వన్ అండర్ నరిష్మెంట్ ఉంది, చైల్డ్ స్టంటింగ్ ఉంది, చైల్డ్ మోర్టాలిటీ ఉంది. సెలెక్ట్ ఆఫ్ ది కరెక్ట్ యూజింగ్ ద బిలో కోడ్. ఏంటి అంటే 3 కరెక్ట్ ఇక్కడ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఆన్సర్. అయితే మీకు ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయేలా మన ర్యాంక్ ఎంత ఉంది, టాప్ 1, 2, 3 కంట్రీస్ ఏమున్నాయి కూడా నేను క్లియర్గా ఇచ్చాను. ఓకే, జస్ట్ అలా చూడండి అంతే. ఓకే, ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద క్యాల్కులేట్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ యూజింగ్ ఫర్ ద ఈ ఇండికేటర్స్ని యూజ్ చేసి గ్లోబల్ హంగర్ని అంటే ప్రపంచ ఆకలితత్వ సూచిని లెక్కించడం జరుగుతుందన్నమాట. అవి ఏవి ఉన్నాయంటే ఇక్కడ చూడండి, మీకు గుర్తుపెట్టుకోండి. ఈ పిక్ చూడండి, మీకు గుర్తుండిపోవాలి. సారీ, జూమ్ చేస్తున్నా. ఓకే, USWM ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను. ఒకటి వచ్చేసి ఇక్కడికి పాపులర్ ఇండికేషన్ 3 చైల్డ్ అంటే ఇక్కడ క్లియర్గా ఉంది పాపులేషన్ నరిష్మెంట్. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే అండర్ నరిష్మెంట్ ఏంటి అంటే పౌష్టికత్వానికి సంబంధించింది. తర్వాత స్టంటింగ్ అంటే ఎదుగుదల, అంటే పిల్లల్లో ఎదుగుదలకు సంబంధించింది. 3 వాస్టింగ్ అంటే ఏంటంటే వెయిట్ అంటే బరువుకు సంబంధించింది. మోర్టాలిటీ అంటే ఏంటి అంటే 5 సంవత్సరాల పిల్లల్లోపు అంటే పుట్టిన 0 నుంచి. ఓకే, చైల్డ్ మోర్టాలిటీ అంటే ఏంటంటే అండర్ 5 years మోర్టాలిటీ అంటే 0 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లోపు పుట్టిన ప్రతి ఎంతమంది అంటే 1000 మందికి ఎంతమంది చనిపోతున్నారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తారండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంతే.
ఇంకా ఏమున్నాయి ఇక్కడ ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ మీకు ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళకి ఓకే, మన తెలుగు మీడియం వాళ్ళకి కూడా క్లియర్గా ఇక్కడ చూడు ఇంకా క్లియర్గా ఇచ్చాను. ఇది చూడండి, అండర్ నరిష్మెంట్ అంటే పర్సెంటేజ్ ద పాపులేషన్ ద డోస్, ఇదంతా ఓకే, ఇదంతా మీకు అర్థమై ఉంటుంది. ఇంకా ఎవరైనా ఇంకా అంటే క్లియర్గా చూడండి. జస్ట్ ఐ విల్ వెయిట్, చిన్నగా స్క్రోల్ చేస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది చెప్పాం, ఎవరు ఇస్తారు కమెంట్ చేయండి. ఏ సంస్థ, ఎందుకంటే మీకు గుర్తుండిపోవాలి, ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ అయితే అది కమెంట్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి ఏ దేశాలు ఫస్ట్లో ఉన్నాయంటే ఇక్కడ ఇచ్చాను క్లియర్గా, ఈ 3 దేశాలు టాప్లో ఉన్నాయి. అయితే మనకి కావాల్సింది ఏంటంటే ఈ 3 దేశాలు యూపీఎస్సీ స్థాయిలో అడుగుతాడు, ఫస్ట్ 1 సెకండ్ 3 ఏంటి అన్నది. ఇంతవరకు ఓకే, ఈ 3 దేశాలు చూసుకోండి. తర్వాత మన ర్యాంక్ ఎంత అంటే అవుట్ ఆఫ్ 123 కంట్రీస్కి మన ఇండియా ర్యాంకు 102 ఉంది. అవుట్ ఆఫ్ అక్కడ 123కి 102 మన ర్యాంక్ ఉంది, ఇది గుర్తెట్టుకోండి. ఓకే, ఇమేజ్ వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. చిన్నగా ఒక ఫైల్లా చేసేసుకున్నాం అనుకో, ఎగ్జామ్ టైంలో యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత తెలుగులో చూద్దాం ఇదే క్వశ్చన్. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక లెక్కించడానికి క్రింది సూచికల్లో ఏవి ఉపయోగపడతాయి? వన్స్ అగైన్ మళ్ళీ చెబుతున్నా, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక లెక్కించడానికి క్రింది వాటిలో ఏవి ఉపయోగించబడుతున్నాయి అంటే పోషకాహార లోపము, పిల్లల్లో ఎదుగుదల, పిల్లల మరణాలు, అంటే 0 నుంచి 5 సంవత్సరాలు. ఇక్కడ ఏంటి అంటే ఒకటి మాత్రమే కరెక్టు, ఇది కోడ్ను ఉపయోగించి సరైన సమాధానం ఎంచుకోండి. ఒకటి మాత్రమే కరెక్టు, 2, 3 కరెక్టు, 1, 2, 3 కరెక్టు, 1, 3 కరెక్ట్. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూడండి 1, 2, 3 కరెక్టు. దానికి వివరణ కూడా ఇక్కడ ఇచ్చాను తెలుగు మీడియంలో క్లియర్గా, అక్కడ కూడా ఇచ్చాను. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ను లెక్కించడానికి మొత్తం 4 సూచికలు అనేది వాడుతుంది. మొత్తం 4 సూచికలు అనేది వాడుతుంది. ఇవి చూడండి, పోషకాహార లోపము అంటే పోషకాహార లోపము అంటే ఒక వ్యక్తికి హంగర్ అంటే ఆకలి, పోషకాహార లోపం. తర్వాత పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం. తర్వాత 5 సంవత్సరాల్లో పిల్లల్లో బరువు తగ్గడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం అంటే తీవ్ర పోషకాహార లోపం, బరువు లేకపోవడం. పిల్లల మరణాలు అంటే 5 సంవత్సరాల్లో పిల్లల మరణాల రేటు. ఇక్కడ మీకు అక్కడ ఇచ్చింది, ఇక్కడ మళ్ళీ జనరేట్ చేసాం. ఇది అయితే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని సంబంధించి రిపోర్టును విడుదల చేసే సంస్థ ఏది? ది డే ఆఫ్ ది క్వశ్చన్ ఆఫ్ ది డే. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ను విడుదల చేసే, మళ్ళీ అడుగుతున్నా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ను విడుదల చేసే సంస్థ ఏది? అది కమెంట్ చేసేయండి. ఓకే, గుడ్ నైట్.